ఒక మంచి కథ చెప్తా, ఓకేనా? అనగనగా ఒక పెద్ద అడవి అంటే క్రూర మృగాలు ఉంటాయి, చాలా చెట్లు ఉంటాయి. అలాంటి ఒక చెట్టు పైన అందమైన పావురం ఉంది. అదే చెట్టు కొమ్మ మీద ఒక చిన్న చీమ ఉండేను. ఒకరోజు చీమకి దాహం వేసింది. నీళ్లు తాగడానికి చెట్టు కింద ఉన్న చెరువు వద్దకు వెళ్ళింది. నీళ్లు తాగుతూ కాడు జారి దబ్బెల్మని నీళ్ళలో పడింది. పాపం నీళ్ళల్లో కొట్టుకుపోతుంది. రక్షించండి రక్షించండి అని అరుస్తుంది. ఇదంతా చెట్టు మీద ఉన్న పావురము చూసింది. అదేం చేసిందో తెలుసా? నీళ్ళల్లో దిగి చీమని రక్షించడానికి, పాపం ఆ పావురానికి మన చేతులు లేవు కదా. అప్పుడు పావురం బాగా ఆలోచించింది. దానికి ఒక ఐడియా వచ్చింది. ఒక ఆకుని తెంపి చీమ దగ్గర వేసింది. అంతే, కిమ్మని ఆకు మీదకి ఎక్కి మెల్లమెల్లగా ఒడ్డుకి చేరింది. హ్యాపీ. కొన్ని రోజుల తర్వాత ఒక వేటగాడు ఆరేకి వచ్చాడు. జంతువులను వేటాడాలని చూస్తున్నాడు. ఈరోజు ఏదన్నా ఏది కొట్టాడే గూడెం పోవాడు. వదిలేదేడే అక్కడ పావురం ఉన్నది. ఆ పావురంని వద్దాడే ఇంటికి పోవాడే. అనుకుంటూ బాణం ఎక్కు పెట్టి పావురానికి గుడి పెట్టాడు. ఇదంతా పక్కన ఉన్న చీమ గమనిస్తుంది. పావురం మిత్రమా పాడిపోవాలంది. కానీ పాపం పావురానికి వినపడలేదు. అప్పుడు చీమ ఏం చెయ్యాలా అని ఆలోచించింది. చీమకు ఒక ఐడియా వచ్చింది. మెల్లమెల్లగా వెళ్ళి వేటగాడి కాడు పైకెక్కి కసకస కొరికింది. అబ్బా, కాడికి మూడతాడు. అంతే, వేటగాడి గుడి తప్పింది. పావురం తూర్రుమని ఎగిరిపోయింది. చీమ కూడా వేటగాడి కాడ మీద నుంచి పాడిపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఒకరికొకరి సహాయం చేసుకుంటే సమస్యలు దూరం అవుతాయి. ఇది కథ. ఏంటి, ఇంకో కథ చెప్పాడా? అబ్బా, నెక్స్ట్ వీడియోలో చెప్తా. కావాలంటే ఈ వీడియోని మళ్ళీ చూడండి. అందరూ తిరగకండి, ఓకేనా? బాయ్. ఒక నిమిషం, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ గంటని కుట్టండి, ఓకేనా? బాయ్.